అందరు ఎవరైతే వీళ్ళంతా నడుపుతారో నమస్కారం అండి. వీళ్ళంతా సైకిల్ రాని వాళ్ళే. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీరు లిటరల్గా విజిట్ చేయండి. ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. తప్పకుండా మీరు ఫాలో చేయండి. చేసినట్లయితే మీరు మరిన్ని వీడియోలు చూడడానికి అవుతుందండి. మీకు మీ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. మీకు కుదిరిన టైంలో ఆల్టర్నేట్గా కానీ రెగ్యులర్గా కానీ మీరు రాగలిగినట్లయితే మీకు సైకిల్ రాకుండా నేర్పించే విధానము. చిన్న వెహికల్స్ ఉండడం వల్ల మీరు సేఫ్గా నేర్చుకుంటారు, గ్యారంటీగా నేర్చుకుంటారు. తర్వాత ఈ చిన్న వెహికల్స్ మీద నేర్చుకున్నాక పెద్ద వెహికల్స్ ఉంటాయన్నమాట. తర్వాత మీ వెహికల్ కూడా మీకు ఇస్తాము. సైకిల్ రాకున్నా మీరు నేర్చుకునే విధానము, త్వరగా నేర్చుకునే విధానము, మీరు సాటర్డే ఆర్ సండే అట్లా కుదిరినప్పుడు కూడా మీరు వచ్చి నేర్చుకోవచ్చు అండి. దూరం ఉన్న వాళ్ళైనా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే సేఫ్గా నేర్చుకునే విధానము. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల కూడా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. వేరే వాళ్ళకు కూడా వీడియో హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. చాలామందికి తెలియదండి టూ వీలర్ ఇట్లా నేర్పిస్తారు అనేది. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల లైన్ వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఇట్లా చిన్న వెహికల్స్ నేర్చుకున్నాక అట్లా పెద్ద వెహికల్స్ ఇస్తామండి. పెద్దవి కూడా నడిపితే ఎన్ని వెహికల్ నడపడానికి అవుతుంది అనమాట. స్టార్టింగ్లో చిన్న వెహికల్స్ మీద నేర్చుకుందామే, ఇప్పుడు పెద్ద వెహికల్ అనమాట. వన్స్ బ్యాలెన్సింగ్ మనకు వచ్చిందంటే ఎన్ని వెహికల్ నడపడానికి అవుతుంది. డ్రైవింగ్ నేర్చుకోమంటే ఎన్ని రోజులు వచ్చేస్తాయి?